సముద్ర ప్రచేత్. ఓకే, సో ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ సముద్ర ప్రచేత్ అనే షిప్ విజిల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది బేసిక్గా పొల్యూషన్ క్లియరెన్స్ విజిల్ అన్నమాట. ఓకే, సముద్రంలో ఏదైతే మనకి ఆయిల్ స్పిల్ అవ్వడము, అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ ఇతరత్ర పొల్యూషన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పొల్యూషన్ క్లియరెన్స్ విజిల్ని డెవలప్ చేయడం జరిగింది. అదే సముద్ర ప్రచేత్. ఓకే, సో 2 ఇండిజినస్లీ బిల్డ్లో ఇది సెకండ్ వన్ అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ది ఒకటి కమిషన్ అవ్వడం జరిగింది. జూలై 23 రోజున సెకండ్ విజిల్ అనేది కమిషన్ అవ్వడం జరిగింది. ఎన్హాన్స్ ఇండియాస్ ఆయిల్ రెస్పాన్స్ విత్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. మనకు అందరికీ తెలుసు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్లలో ఏదైనా మనకి ఆయిల్ స్పిల్ జరిగినట్లయితే ఈ విజిల్ వెళ్ళి బేసిక్గా అక్కడ క్లియరెన్స్ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఫుల్ఫిల్స్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ టు మెరైన్ పొల్యూషన్ సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది దోహదం చేస్తారనమాట. స్ట్రెంథన్స్ ఇండియాస్ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్. అదేవిధంగా కీ ఫీచర్స్ ఏంటి ఈ విజిల్కి సంబంధించి అంటే 114.5 మీటర్స్ దీని యొక్క లెంత్, విడ్త్ వచ్చేసి 16.5 మీటర్స్ విడ్త్, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 4170 టన్స్ అనేది దీని యొక్క కెపాసిటీ. ఓకే, బిల్డ్ బై ది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఈక్విప్డ్ విత్ ది అడ్వాన్స్డ్ పొల్యూషన్ రెస్పాన్స్ సిస్టమ్తోని బేసిక్గా ఇది ఉంది. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? బూస్ట్ మెరైన్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎకలాజికల్ సేఫ్టీ, సపోర్ట్ ప్రొటెక్షన్ అండ్ ఇంటర్ ఏజెన్సీ రెస్పాన్స్, ప్రమోట్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ రెడీనెస్ కోసం అని చెప్పేసి ఈ షిప్ విజిల్ని బిల్డ్ చేయడం జరిగింది. సో సింపుల్గా సముద్ర అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఇది ఒక పొల్యూషన్ కంట్రోల్ విజిల్ అన్నమాట. ఏదైతే సముద్రంలో ఆయిల్ స్పిల్స్ కానీ ఇతరత్ర పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ షిప్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, బిల్డ్ చేసింది ఎవరు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే.